మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే పంట వంకాయ, ఇది వెరైటీ వచ్చేసి US440. ఇది నాటుకొని 45 నుంచి 60 రోజుల మధ్యలో అవుతుంది. ఫస్ట్ నర్సరీలో పెంచుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ సీడ్ హైబ్రిడ్ సీడు, కానీ మేము చేసే ప్రాక్టికల్స్ అన్నీ మన ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంలో దీని పద్ధతుల ద్వారా వీటిని మనం చూస్తున్నాము. దీనికి ముందుగా మేము జీవామృతం డ్రించింగ్ చేసాము. ఇంకోటి డాంపింగ్ అప్ రాకుండా, వేరుకుళ్ళు తెగులు రాకుండా ట్రైకోడర్మా వర్టిసెల్లం డ్రించింగ్ చేసినాం. ఇంకోటి లీఫ్ మైనర్ అంటే లద్దె పురుగు క్యాటర్పిల్లర్ అనేది పైన మాకు అటాక్ చేస్తుందని చెప్పేసి మేము సూడోమోనాస్, సోర్ బటల్ మిల్క్ రెండింటిని ఇంగువ వేసి 3 కలిపి కొట్టినాం, పిచికారి చేయడం జరిగింది. చూసుకున్నట్టయితే ఫ్లవరింగ్ ఉంది. ఫ్లవరింగ్ మొత్తం ఒక్క ప్లాంట్కి వచ్చేసి 50 ఫ్లవర్స్ దాకా ఉన్నాయి. దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. మేల్ ఒకటి ఉంటే ఫీమేల్ 10 ఉంటాయి. మనకి ఇప్పుడు దీన్ని ఈ క్రాప్ మొత్తాన్ని రీసెర్చ్ ప్లాంట్ అంటారు. దీంట్లో చూసుకున్నట్టయితే మనం ప్లాంట్ ఈక్వల్ గ్రోత్ ఉంది, అంటే ఈక్వల్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అని చేసాం. అంటే సక్రమంగా న్యూట్రియంట్ని మేము దీనికి ఇవ్వడం జరిగింది. ఇంకా రెగ్యులర్గా వేస్ట్ డికాంపోజర్ ఒకటి వీక్లీ వన్స్, అంటే ఫిష్ అమినో యాసిడ్ ఉంటుంది, చేప పిల్లల ద్రావణం, ఆ ద్రావణాన్ని మేము స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్లవరింగ్ టైం కాబట్టి మేము ఇప్పుడు నిన్న స్ప్రే చేసింది ఏంటంటే పంచగవ్య 30 ml/లీటర్ పంచగవ్య స్ప్రే చేసాము. ఇక ఒకసారి పంట చూసుకున్నట్టయితే అన్ని ఈక్వల్ స్టేజ్లో ఉన్నాయి చూడండి. ఆకులు కానీ, లీవ్స్ కానీ, ఫ్లవరింగ్ కానీ ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉంది. డ్రిప్ ద్వారా మేము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అట్లనే ఫ్లడ్ ఇరిగేషన్ కూడా చూసుకున్నాము. కొంచెం వాటర్ ఎక్కువ ఇస్తే కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఇది పంట కాలం వచ్చేసి మనకు 180 డేస్ ఉంటుంది, 4 months తర్వాత. కానీ దీంట్లో రూట్ సిస్టమ్ అనేది రూట్ సిస్టమ్ స్ట్రెంత్ అనేది చాలా లాంగ్ లైఫ్ ఉంటుంది. మనకి ఇప్పుడు అంటే 65 డేస్ నుంచి స్టార్ట్ అయితే 180 డేస్ అండ్ 240 డేస్ వరకు కూడా తీసుకోవచ్చు. ప్రూనింగ్ చేసినట్టయితే మనము 240, 300 డేస్ వరకు కూడా మనము లాంగ్ క్రాప్ వరకు మన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో